కేసీఆర్ తెరాస పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు తొలిసారి ఇలాంటి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది గులాబీ పార్టీ. దీనికి తోడు బారాస ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రెస్ గుటికి చేరితే మరికొందరు భాజపా గుటికి చేరుతున్నారు. పార్టీలో ఉంటూనే మీకు తోడుగా ఉంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ను కలిసి వస్తున్నారు. దీంతో రెండు జాతీయ పార్టీల మధ్య బీఆర్ఎస్ నలిగిపోతోంది. జాతీయ పార్టీ అని తెరాసను తీసేసి బీఆర్ఎస్ను పెట్టుకుని అటు జాతీయ పార్టీకి ఇటు ప్రాంతీయ పార్టీ కాకుండా పోయిందని బీఆర్ఎస్. రెండు జాతీయ పార్టీల వ్యూహాలు ప్రతి వ్యూహాల మధ్య ఇరుక్కొని కారు విలవిల్లాడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ నేతలు మాజీ ఎంపీలు సీతారాం నాయక్, గోడం నగేష్, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావు కాషాయ పార్టీ కండువా కప్పుకున్నారు. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, లక్ష్మణ్ పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన సైదిరెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఓటమి పాలయ్యారు. కేటీఆర్కు అత్యంత సన్నిహితుడిగా సైదిరెడ్డికి పేరుంది. ఇక జలగం వెంకట్రావు ఖమ్మం జిల్లాలో కీలక నేత. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి ఆయన ఒక్కరే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. కానీ గతేడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తిలో ఉన్న జలగం కాంగ్రెస్లో చేరతారని ప్రచారం జరిగినప్పటికీ ఆయన బీజేపీలో చేరారు. వీరే కాదు, రానున్న రోజుల్లో మరికొందరు నేతలు సైతం కాంగ్రెస్, బీజేపీ పార్టీలో చేరతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరిన సందర్భంగా రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ కారు పని ఖతమైపోయిందన్నారు. తెలంగాణలో గతంలో కంటే ఎక్కువ లోక్సభ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.